నేను చెప్పాను. దైవజనుడు, భక్తుడు, దేవుని సేవలో ప్రతిష్ఠితుడు, ఉన్నతమైన విలువలు, ఉన్నతమైనటువంటి గమ్యము, ఉన్నతమైన ఆశయము, ఉన్నతమైనటువంటి ఆలోచన, ఉన్నతమైనటువంటి ఒక టార్గెట్, సాధించదలుచుకున్న ఘనకార్యం ఒకటి, ఉన్నతమైన ఘనకార్యాన్ని సాధించాలని ఆశ కలిగి పరుగు మొదలుపెట్టినటువంటి దైవజనుడు, విశ్వాసి ఎందుకు సాధించలేకపోతాడు? ఇది ప్రశ్న. దేని వలన భక్తుడు తన జీవిత గమ్యాన్ని చేరలేకపోతాడు? ఎందువలన ఒక విశ్వాసి తాను అనుకున్నది సాధించలేకపోతాడు? ఏ పొరపాట్ల వలన ఒక విశ్వాసి, ఒక భక్తుడు, భక్తురాలు తాను చేరాలనుకున్న గమ్యం చేరకుండా దారి తప్పిపోతారు? ఏ పొరపాటు చేసినందువలన విశ్వాసులకు ఓడ సముద్ర మధ్యంలో బద్దలైపోతుంది? షిప్ రెక్స్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళు సముద్ర మధ్యములో ఓడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారు. ప్రియ మిత్రులారా, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనయును, అలెగ్జాందరును ఉన్నారు. వీరిని నేను సాతానుకు అప్పగించితిని అన్నాడంతే పౌలు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి మనస్సాక్షి కలిగి నువ్వు పోరాడాలి. అట్టి మనస్సాక్షిని త్రోసివేసినందుకు కొంతమంది ఓడ బద్దలైపోయింది. షిప్రెక్స్ ఆఫ్ ఫెయిత్ అంటే తీరమును విడిచి ఓడ సముద్రములోనికి వెళ్ళి, బహుదూరము వెళ్ళి, మైళ్ళ దూరం వెళ్ళాక అక్కడ ఏదో ఒక మంచు కొండ తగులుతుంది, బద్దలైపోతుంది. ఓడ బద్దలైపోయినాక అది సముద్ర మధ్యం, ఈదుకుంటూ మళ్ళీ వెనక్కి రాలేరు, అటు ముందుకు ఈదుకొని అవతల దరికి వెళ్ళలేరు. సముద్ర మధ్యంలో ఓడ బద్దలైపోతే దిక్కుతోచకుండా ఎలా ఉంటారో అలాంటి వాళ్ళు విశ్వాస విషయములో ఓడ బద్దలైపోయిన వారి వలె కొందరు ఉంటారు. ఎందుకంటే